మన అందరికీ హనుమంతుడు అంటే చాలా ఇష్టం, చాలా భక్తి ఉంటుంది. మన చిన్నపాటి నుంచి భయం వేస్తే మనం ముందుగా తలుచుకునే పదం శ్రీ ఆంజనేయం ప్రసన్నంజనేయం. ఈరోజు మనం ఈ వీడియోలో హనుమంతుడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. పుంజికస్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించెను. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడవానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పండ్లు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజరూపం పొంది కోపంతో అంజనను ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారమని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని యాచించింది. మరియు ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరియు శివుని అవతారమైన శిశువుకు ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం నుండి విడుదల అవుతుందని వరమిచ్చాడు. అందువలన శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసింది మరియు ఆమె అతనితో ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడిన క్షణం నుండి వెంటనే ఆమె వానర రూపంలోకి మారింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, వానరములకు రాజును అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్న అతనిని చూసి ఆశ్చర్యపోయింది మరియు ఇష్టానుసారం వానరం మరియు మానవ రూపాలను మార్చుకోగలిగిన శక్తిగల అతనిని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహమాడమని అంజనను కోరాడు. అంజన మరియు కేసరి ఆ అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరుకోమన్నాడు. అంజన ముని శాపవిమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకున్నది. శివ ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. ఇంకోవైపు దశరథుడు అయోధ్య రాజు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం నిర్వర్తిస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు మరియు దేవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్లింది. ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని, తీపి ఆహారము, అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయు, గాలి దేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దానిని త్రాగింది. ఆమె వానర ముఖంగల శివుని అవతారమైపరాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతన్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడిపడి ఉంది. హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవటంలో మనకు సహాయపడుతుంది. జన్మతః బలసంపన్నుడు అయిన ఆంజనేయుడు ఒకమారు ఉదయించుచున్న సూర్యబింబమును చూచి పండు అనుకుని తినుటకు ఆకాశమునకెగిరెను. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడ హనుమ పై కొట్టెను. అలా కొట్టడం వల్ల ఆ బాలుని దవడకు చొట్టపడినది. చొట్టపడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బ తిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానివేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతున కనేక వరాలిచ్చి వాయుదేవుని శాంతింపజేశారు. రామాయణంలో హనుమంతుడు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ. ఆజన్మ బ్రహ్మచారిగా ఉన్న ఈ పవనపుత్రుడు శ్రీరాముడునే తన హృదయంలో బంధించి భక్తిలో ఎవరికీ సాటిరానంత ఎదిగాడు. ముఖ్యంగా సముద్రాన్ని దూకి లంకను చేరి సీతమ్మ జాడను రాముడికి చేరవేశాడు. శ్రీరాముడు రావణుడిని వధించడంలో కీలక పాత్ర పోషించిన ఈ వీరాంజనేయుడు. యుద్ధంలో లక్ష్మణుడు స్పృహ తప్పి పడిపోగా సంజీవిని తీసుకొచ్చి లక్ష్మణుడు ప్రాణాలు నిలిపిని మహాధీశాలి. రాముడి పట్ల తనకున్న అపారమైన భక్తితో చిరంజీవిగా ప్రజల గుండెల్లో నిలిచాడు. రామాంజనేయ యుద్ధం కథ గురించి తెలుసుకుందాం. శ్రీ మహావిష్ణువు అవతారమైన రాముడిని తన హృదయంలో నిలుపుకున్న హనుమంతుడు ఏకంగా తన స్వామితోనే యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
కాశీరాజు యయాతిని చంపాలని శ్రీరాముడిని ఆదేశిస్తాడు విశ్వామిత్రుడు. అయితే స్వతహాగా రామభక్తుడైన యయాతి తాను ఎలాంటి పాపం చేయలేదని వీరాంజనేయుడిని శరణు కోరతాడు. యయాతిని రక్షిస్తానని ఆంజనేయుడు అభయమిస్తాడు. మహర్షి ఆజ్ఞ ప్రకారం యయాతిని తనకి అప్పగించాలని హనుమంతుడిని శ్రీరాముడి ఆదేశిస్తాడు. యయాతికి మాటిచ్చానని, అవసరమైతే తన ప్రాణాన్ని అర్పిస్తానని యయాతిని మాత్రం ఇవ్వలేనని రాముడిని వేడుకుంటాడు పవనసుతుడు. ఇందుకు ఆగ్రహించిన శ్రీరాముడు హనుమంతుడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు. అయితే ఆంజనేయుడు మాత్రం ఎలాంటి ఆయుధం లేకుండా రాముడిపై తనకున్న భక్తినే ఆయుధంగా చేసుకుని తన స్వామికి ఎదురు నిలుస్తాడు. ఎన్ని అస్త్రాలు సంధించినా చివరికి రామబాణాన్ని ప్రయోగించిన రామభక్తి ముందు నిలువలేకపోతుంది. ఈ విధంగా శక్తి కంటే భక్తికే ఎక్కువ బలముందని హనుమంతుడు నిరూపించాడు. దేహమంతా సింధూరం ధరించిన ఆంజనేయుడు హనుమంతుడి ఆలయాల్లో చాలాసార్లు చూసుంటాం. అయితే నిశితంగా పరిశీలిస్తే ఆంజనేయుడు దేహమంతా సింధూరం ధరించినట్లు గమనించవచ్చు. ఇలా ఉండటానికి ఓ కథ ఉంది. ఓ రోజు సీతమ్మ తల్లి తన తలపై సింధూరం పెట్టుకుంటుంటే వీరాంజనేయుడు చూస్తాడు. సింధూరం ఎందుకు పెట్టుకున్నారని సీతాదేవిని అడుగగా, శ్రీరాముడికి ఎలాంటి ఆపద కలగకుండా దీర్ఘకాలం జీవించేందుకుగాను ఇలా చేస్తున్నానని సీతాదేవి బదులిచ్చింది. అప్పటినుంచి ఆంజనేయుడు కూడా శ్రీరాముడిపై అపారమైన భక్తితో తాను కూడా దేహమంతా సింధూరం ధరించడం మొదలుపెట్టాడు. శని దేవుడిని కాపాడిన హనుమంతుడు పూర్వం రావణాసురుడి బారి నుంచి శనిదేవుడిని ఆంజనేయుడు కాపాడుతాడు. అందుకు రుణపడిన శనీశ్వరుడు హనుమంతుడిని సేవించేందుకు ముందుకు వచ్చాడు. కాని ఆ సమయంలో తన భక్తులకు శని ప్రభావం లేకుండా చూడాలని శనీశ్వరుడిని అడుగుతాడు. అప్పటినుంచి హనుమంతుడిని కొలిచేవారికి శని చెడు ప్రభావం అంటదు. అందుకే శనీశ్వరుడికి పూజించేవారు తప్పనిసరిగా హనుమంతుడును కొలుస్తారు. అంతేకాదు హనుమాన్ చాలీసా రోజూ పఠిస్తే శని చెడు ప్రభావం సోకదు. ఆంజనేయుడిని చిరంజీవి అని ఎందుకంటారంటే, ప్రాచీన హిందూ తాళపత్రాల ప్రకారం విశ్వంలో ఉన్న 7 అమరుల్లో మరణం లేనివారు హనుమంతుడు ఒకరు. శ్రీరాముడు హనుమంతుడికి స్వర్గాన్ని ప్రసాదించినప్పటికీ పవనసుతుడు అందుకు అంగీకరించడు. తాను భూమిపైనే రాముడి భక్తుడిగా ఇలాగే ఉండిపోతానని అడుగుతాడు. అందుకు శ్రీరాముడు కూడా ఒప్పుకుంటాడు. ఈ కారణంగానే భూమిపై రాముడిని ఇప్పటికీ భజనలు, కీర్తనలతో కొలుస్తున్నారు. చిరంజీవిగా గుర్తింపు తెచ్చుకున్న హనుమంతుడు ఇప్పటికీ ఎక్కడో భూమిపైనే ప్రాణాలతో ఉన్నాడని కొంతమంది చూశారని కథలుగా చెప్పుకుంటారు. సప్త చిరంజీవుల్లో హనుమంతుడితో పాటు అశ్వత్థామ, బలి, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు, వ్యాసుడు ఉన్నారు. ఆంజనేయుడిలోని గొప్ప లక్షణాలు హనుమంతుడు, హనుమాన్, ఆంజనేయుడు ఇలా రకరకాల పేర్లు కలిగాడు ఆ ఆంజనేయ స్వామి. ఏ పేరుతో పిలిచినా పలికే హనుమంతుడి భక్తులు చాలా ఎక్కువే. బలవంతుడు, శక్తి సామర్థ్యాలు చాలా ఎక్కువ కలిగిన దేవుడు హనుమంతుడు. అందుకే హనుమాన్ గురించి ఆలోచించగానే ముందుగా గుర్తొచ్చేది ఆయన బలం. అంతేకాదు హనుమంతుడంటే ధైర్యానికి మారుపేరు. అందుకే ఎన్నో గొప్ప గుణాలు కలిగిన హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆంజనేయుడిని ఎక్కువగా పూజించడానికి ముఖ్య కారణం అతని నిజాయితీ, మానవత్వం, బలం, జ్ఞానం, నిజమైన భక్తిని కలిగి ఉండటమే. హనుమంతుడికి ఉన్న భక్తి పారవస్యం ఎవరిలోనూ చూడలేం. అంతటి గొప్ప భక్తిని సీతారామ లక్ష్మణులపై ఆంజనేయుడు చూపిస్తాడు. అంతేకాదు పిల్లలు, యువతరానికి చాలా ఆదర్శంగా నిలిచే గొప్ప దైవం హనుమంతుడు. ఇంతటి గొప్ప గుణాలు కలిగి ఉన్న ఆంజనేయ స్వామి నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. బలం, వినయం మనందరికీ తెలుసు హనుమంతుడి బలానికి ప్రతీక. కాని ఇప్పటికీ హనుమంతుడంటే రామ భక్తుడే. ఇది మనం నేర్చుకోవాల్సిన గొప్ప సందేశం. మన చేతుల్లో పవర్ ఉందంటే మనలోని వినయాన్ని కోల్పోతాం. కాని నిజాయితీగా ఉండేవాళ్లు ఎంత గొప్ప స్థానంలో ఉన్నా వినయ, విధేయతల్లో ఎలాంటి మార్పు లేకుండా సాధారణంగా ఉండటమే గొప్ప లక్షణం. అలాంటి గొప్ప నీతిని హనుమంతుడి ద్వారా మనం నేర్చుకోవాలి. ధైర్యం, శత్రువులతో పోరాడాల్సి వచ్చినప్పుడు హనుమంతుడు నిజమైన ధైర్యాన్ని చూపిస్తాడు. తనకంటే 100 రెట్లు బలవంతుడైన తనలోని ధైర్యాన్ని మాత్రం కోల్పోడు ఆంజనేయ స్వామి. ఈ గొప్ప లక్షణాన్ని తన భక్తులందరూ అలవరుచుకోవాలని సూచిస్తాడు. లొంగిపోవడం, నిజాయితీగా లొంగిపోవడం అనేది జ్ఞానోదయానికి అసలు రహస్యం. తాను ఎంత గొప్ప వ్యక్తి అయినా తనను తాను శ్రీరామచంద్రుడికి అర్పించుకున్న గొప్ప భక్తుడు ఆంజనేయుడు.
నిజాయితీగా తన దైవానికి లొంగిపోయినప్పుడే మనలోని అహం నాశనమవుతుంది. సహాయ గుణం, తన చుట్టూ ఉన్నవాళ్లకు సహాయం చేసే గొప్ప గుణం హనుమంతుడిలో ఉంది. మనందరికీ తెలుసు, అత్యంత బలగం కలిగిన రావణ లంకకు వెళ్లి వాళ్లతో పోరాడిన మెన్నత భక్తుడు ఆంజనేయుడు. శ్రీరామచంద్రుడు, సుగ్రీవుని మధ్య సంధి కుదర్చడంలో హనుమంతుడు ప్రత్యేక పాత్ర పోషించాడు. ప్రస్తుత రోజుల్లో సంధి కుదిరించే లక్షణాలు కలిగి ఉండటం వల్ల మనం ఉన్నత స్థానాలకు చేరవచ్చు. నిలకడ స్వభావం హనుమంతుడు సముద్రాలు దాటి లంక చేరుకున్నారు. ఈ గొప్ప కార్యం ద్వారా అతని ఓర్పు, నిలకడ స్వభావాన్ని తెలుసుకోవచ్చు. తనకు ఇచ్చిన బాధ్యత నెరవేర్చడానికి హనుమంతుడు ఎన్ని కష్టాలనైనా ఓర్పుతో ఓర్చుకునే గొప్ప లక్షణం ఉంది. ఇది హనుమంతుడి నుంచి మనం నేర్చుకోవాల్సిన గొప్ప లక్షణం. మీకు మరిన్ని ఇలాంటి స్టోరీస్ కావాలి అనుకుంటే మన ఎంఎస్ఆర్ వాయిస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. థాంక్స్.